దేవి ప్రసాద్ గారి సినిమా ఏది ఆడుతూ పాడుతూ పరిగెత్తే జీవితం అని ఒక టైటిల్ సాంగ్ ఉన్న సినిమాకి 23 ఏళ్ళు నిండాయి. ఈ సినిమా మేము రిలీజ్ అయిన సమయంలోనే చూసాము. నేను చాలా రోజులు అంటే ఈ మధ్య కాలంలో పాత సినిమాలు మేము చూసినటువంటి సినిమాల గురించి రివ్యూ లాగానో జ్ఞాపకం లాగా పంచుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే ఓచిన దాన సినిమాకి ఆయన డైరెక్టర్ అనే భ్రమలో ఉన్నా. అలానే ఒట్టేసి చెబుతున్నా అనే సినిమా కూడా అంటే బహుశా శ్రీకాంత్ గారివి అప్పుడు ఆ సీజన్లో బాగా ఆడినాయి కదా సినిమాలు. ఈ వరుస ఈ టైటిల్ షార్ట్ టైటిల్స్ అలా ఉన్నప్పుడు అలాంటి ఒక డెజావుకి గురయ్యాను అనుకుంటున్నాను. ఆడుతూ పాడుతూ సినిమాకి సంబంధించి మన గాయత్రి హీరోయిన్ చబ్బీగా ఉంటుంది ఆవిడ అప్పట్లోనే. మన సునీలు శ్రీకాంత్ మంచి పెయిర్ అనమాట వాళ్ళు, కామెడీ పెయిర్ కాంబినేషను, చక్కని సిచ్యువేషనల్ కామెడీ, అట్లానే డైలాగుల్లో కూడా ఆరోగ్యకరమైన హాస్యము, ఇంకా ఎక్స్ప్రెషన్స్తో కూడా సునీల్ గారిని అప్పుడు చూస్తేనే నవ్వేవాళ్ళు, స్క్రీన్ మీద ఎరగబడి నవ్వేవాళ్ళు అనమాట. అలాంటి ఒక సినిమాలలో ఇది ఒకటి. ఆడుతూ పాడుతూ సినిమా గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనిపించింది ఏంటంటే అప్పట్లో మీనా గారిది అల్లరి పిల్ల అని ఒక సినిమా వచ్చింది. మన భార్గవ ఆర్ట్స్ వాళ్ళు తీశారు, సురేష్ మీనా చిన్న. అందులో కూడా హీరోయిన్ వచ్చి వాళ్ళకి అనుకోకుండా గైడ్గా పనిచేసే సురేష్ గారి దగ్గరికి ఈ పిచ్చి పిల్లలాగా నటించే మీనా వస్తుంది. కానీ ఆమె జీవితంలోని విషాదము, ఆమె ఫ్లాష్ బ్యాక్ ఇదంతా చివరిలో తెలుస్తుంది. ఇందులో కూడా మనకి గాయత్రి అంటే ఈ సినిమా హీరోయిన్ గాయత్రి వచ్చి వేరే పెద్ద కుటుంబం నుంచి వచ్చి, అంటే నాకు బాగా గుర్తులేదు, మళ్ళీ మనం చూసి చెప్పటం అనేది పద్ధతి, మన పద్ధతి కాదు. సినిమాని జ్ఞాపకం చేసుకోవడం, అప్పట్లో ఏమేమి అనుభవాలు ఉన్నాయి అనేది గుర్తు చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది చివరిలో తెలుస్తుంది. ఒక పిచ్చి పిల్లలాగా వచ్చినటువంటి హీరోయిన్కి వీళ్ళిద్దరు ఒక డొక్కు బస్సు డ్రైవరు, క్లీనర్ అంటే క్లీనరు అంటే క్లీన్ చేసేవాడని కాదు, క్లీనర్ అంటే అతనికి సహాయంగా ఉండే సునీలు, ఆ లోన్ తీసుకోవడానికి ఆ మధ్యలో కామెడీ ఉంటుంది ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారిది, ఆ పెద్ద పెద్ద మేసాలు పెట్టేసుకుని. అవన్నీ ఒక పాత జ్ఞాపకాలు. మేము డిగ్రీలు చదివే రోజుల్లో ఆ సినిమాల కోసం అంటే శ్రీకాంత్ గారికి ఎక్కువ మంది అభిమానులు అప్పుడు ఎలా ఏర్పడ్డారంటే ఆయన చిరంజీవి గారికి అభిమానిగా బాగా పేరు పడ్డారు అప్పట్లో. అనయ్య అంటూ చిరంజీవి గారి ఫంక్షన్స్లో వెళ్ళటము, ఆయన సినిమాలకు వచ్చి ప్రైజ్ చేయటము. ఆ కళ్ళం ఊరు వెళ్తేకైతే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిందనమాట ఆ అభిమానం. అలా చిరంజీవి గారి అభిమానులు మా దోస్తులు ఉన్నారు, మేము కృష్ణ గారి అభిమానులు. వాళ్ళు బాగుందిరా, భలే ఉంది సినిమా, శ్రీకాంత్ది బాగుందిరా అనేవాళ్ళు. ఎందుకు? ఆయన చిరంజీవి అభిమాన నటుడు కాబట్టి మన ఫ్రెండ్కి ఫ్రెండ్ అయినట్టు అనమాట. సరే, అవన్నీ సరదా. అలా శ్రీకాంత్ గారు ఒక 100 Days సినిమాల్లో ఇది ఒకటి. ఏప్రిల్ 4, 2002లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇది దేవి ప్రసాద్ గారి కోసం అనే కాదు కానీ మన పాత సినిమా అభిమానుల కోసం కూడా. ఎలక కామెడీ ఉంటుంది. ఈ రోజుకి కూడా ఒక చిన్న జంతువుని పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నవ్వించడము. ఈరోజు ఏవైనా సరే నీ పని పెట్టేస్తాను అనుకుంటే సునీల్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఈటీవీలో ఎక్కువ వేసేవాళ్ళు, ఈ దినం టీవీలో ఎక్కువ వేసేవాళ్ళు అప్పట్లో. ఇది ఆడుతూ పాడుతూకి సంబంధించి ఒక 5 పాటలు ఉన్నాయి. 5 పాటలు రుక్మిణి పాట ఒకటి బాగా విధులదే అనుకుంటా. ఆడుతూ పాడుతూ టైటిల్ సాంగ్ అయితే మేబీ ఇది ఒక రీమేక్ అనుకుంటా. మరి దేవిప్రసాద్ గారు రీమేక్ కాదు ఆయన చెప్పాలి, లేదంటే మనం గూగుల్ ఎత్తుక్కొనైనా తెలుసుకోవచ్చు. ఇది ఆడుతూ పాడుతూకి సంబంధించినటువంటి ఒక పాత జ్ఞాపకం.